నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు నాతో పాటు ప్రముఖ సెలబ్రిటీ డైటీషియన్, న్యూట్రిషన్ రమేష్ చంద్ర గారు ఉన్నారు. హలో రమేష్ చంద్ర హలో గారు. మ్యామ్. రమేష్ చంద్ర గారు, జనరల్‌గా క్రియాటిన్ అంటే జనరల్‌గా నేనేమనుకున్నానంటే ఇంతకుముందు కిడ్నీ రేంజెస్ మనం చూడడానికి క్రియాటిన్ అని చెప్పేసి ఉంటుంది కదా! కాకపోతే ఈ మధ్యన జిమ్‌లో మోస్ట్ రోల్ ప్లే చేస్తున్న సప్లిమెంట్ అంటే క్రియాటిన్ అని చెప్పేసి అనుకోవచ్చు. సో, క్రియాటిన్ యూజ్ చేయడం వల్ల కిడ్నీ డ్యామేజెస్ కూడా వస్తాయి అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. అది మిత్తా లేకపోతే నిజమా? అది మిత్ అండి. అవునా? ఓకే. యాక్చువల్లీ బాడీ బిల్డింగ్ ఇండస్ట్రీ ఆర్ ఫిట్‌నెస్ ఇండస్ట్రీలో హైయెస్ట్ రీసెర్చ్ అయిన సప్లిమెంట్ క్రియేటిన్ మోనోహైడ్రేట్. ఓకే. సో, క్రియేటిన్‌లో మనకి డిఫరెంట్ ఫార్మ్స్ ఉన్నాయి. క్రియేటిన్ నైట్రేట్ ఉంది, హెచ్‌సీఎల్ ఉంది, మోనోహైడ్రేట్ ఉంది. సో, ఇప్పటిదాకా ఫ్రమ్ అరౌండ్ 22 ఇయర్స్ నుంచి హైయెస్ట్ రీసెర్చ్ జరిగిన సప్లిమెంట్ క్రియేటిన్ మోనోహైడ్రేట్. సో, హ్మ్. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏముండవు. బట్ బ్లడ్‌లో సీరం క్రియేటినిన్ లెవెల్ అనేది పెరుగుతది. సో, హ్మ్. దానికి బెస్ట్ థింగ్ ఏంటంటే సైకిల్ ఆఫ్ యువర్ క్రియేటిన్. ఇప్పుడు 20 డేస్ వాడామనుకోండి, 10 డేస్ మీరు ఆఫ్ తీసుకున్నారు అంటే ఆటోమేటిక్‌గా మీకు అది లోవర్ అయిపోతది. చాలామంది ఏమనుకుంటారంటే సీరం క్రియేటినైన్ లెవెల్ పెరగంగానే కిడ్నీస్ డ్యామేజ్ అవుతాయని ఒక టాక్ వస్తుంది. బట్ హ్మ్. బ్లడ్‌లో సీరం క్రియేటినైన్ పెరగడం వల్ల డైరెక్ట్ కిడ్నీస్ మీద ఎఫెక్ట్ ఏం పెరగదు. ప్రొలాంగ్డ్ యూసేజ్ అంటే ఇయర్స్ అండ్ ఇయర్స్ వాడితే దేర్ మైట్ కాజ్ ఏ డ్యామేజ్. అండ్ ఇంకొకటి ఏంటంటే క్రియేటిన్ మోనోహైడ్రేట్ రీసెంట్ టైమ్స్‌లో ఏంటంటే అల్జైమర్స్ ట్రీట్మెంట్‌లో కూడా వాడుతున్నారనమాట. ఓహ్! దీనివల్ల కాగ్నిటివ్ ఎబిలిటీ పెరిగి బ్రెయిన్ ఫంక్షన్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు నేను 2 డేస్ బ్యాకే రీసెర్చ్ పేపర్ చదివాను. హ్మ్. దాంట్లో ఏంటంటే అల్జైమర్స్ ఉన్న పేషెంట్స్‌కి క్రియేటిన్ వాడడం వల్ల బ్రెయిన్ పవర్ ఇంప్రూవ్ అవుతుంది హ్మ్. అని కూడా తేల్చేశారనమాట. సో, ఇప్పుడు అది జస్ట్ మజిల్ బిల్డింగ్ ఒకటే కాదు. మీకు హెల్తీ హార్మోన్ ఫంక్షన్‌కి, మజిల్ బిల్డింగ్‌కి అండ్ ఈవెన్ బ్రెయిన్ యూసేజ్‌కి కూడా పనికొస్తుంది. ది బెస్ట్ సప్లిమెంట్ నన్ను అడిగితే క్రియేటిన్ మోనోహైడ్రేట్ అనే చెప్తా. ఓకే. జనరల్‌గా ఇది అంటే ఇంతకుముందు పబ్లిక్‌కి దీని గురించి అంత పెద్దగా తెలీదు. కాకపోతే ఈ మధ్యన బాడీ బిల్డర్స్ కానివ్వండి, లేకపోతే జిమ్ ఎక్కువగా చేసేవారు. లైక్ మీ దగ్గరకొచ్చే చాలామంది సెలబ్రిటీస్ కంప్లీట్‌గా ఇది యూజ్ చేస్తున్నారనైతే మాకు తెలిసింది. యాహ్! సో, ఎవ్వరికైనా సజెస్టబులేనా ఇది? ఎవరికైనా సజెస్టబుల్ అండి. యాక్చువల్లీ మెన్ కన్నా కూడా విమెన్‌కే ఇంకా బెటర్ రిజల్ట్స్ వస్తాయి. ఎందుకంటే మెన్ జనరల్లీ టెస్టోస్టెరాన్ డామినెంట్ కాబట్టి మజిల్ బిల్డింగ్ అనేది కొంచెం ఈజీ అవుతది. హ్మ్. విమెన్‌లో చాలా తక్కువ ఉంటది కాబట్టి క్రియేటిన్ ఇంకొంచెం 5% ఎక్స్‌ట్రా పుష్ వస్తది. సో, విమెన్‌కి ఇంకా చాలా మంచిది. సో, హ్మ్. జనరల్ క్రియేటిన్ ఎలా వర్క్ అవుతది అంటే మీ బాడీలో సార్కోప్లాస్మిక్ ఫ్లూయిడ్‌ని ఇంక్రీజ్ చేసి సెల్ వాల్యూమ్‌ని పెంచుతది. హ్మ్. సో, దానివల్ల మీ మజిల్ సైజ్ అనేది పెరుగుతది. అంతే అది చేసే పని. సో, దానివల్ల మీకు సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమి ఉండవు. ఓకే. సార్ ఇప్పుడు ఇలాంటివి తీసుకున్నప్పుడు మీరు ఇందాక అన్నారు ఒక 20 డేస్ తీసుకొని మళ్ళీ ఆఫ్ ఇచ్చేసేసి మళ్ళీ తర్వాత యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి. మాక్సిమము ఎంత కాలం వరకు దీన్ని యూజ్ చేసుకోవచ్చు? ప్రొలాంగ్డ్ యూసేజ్ అండి. ప్రొలాంగ్ యూసేజా? చేయొచ్చు. ఓకే. ఆ 10 డేస్ ఆఫ్ ఎందుకు తీసుకోమన్నామంటే చాలామంది బ్లడ్ సీరమ్ క్రియేటినైన్ ఇంక్రీజ్ అయింది అని చెప్పి భయపడుతూ ఉంటారు. హ్మ్. జస్ట్ దాన్ని లోవర్ చేయడానికి మీరు ఆఫ్ చేయండి అంటాం. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇనీషియల్‌గా ఏ సప్లిమెంట్ అన్నా తీసుకున్నప్పుడు మీకు పంప్ కానీ, దాని ఎఫెక్ట్ గానీ ఎక్కువుంటది. హ్మ్. వన్స్ మీ బాడీకి అలవాటు అయిపోయిన తర్వాత అది డిమినిష్ అవుతూ వస్తది. సో, మీకు ఆ సేమ్ ఫీల్ రాదు. ఏమనుకుంటారంటే అదే ఇది పని చేయట్లేదు అనుకుంటారు. అలాంటప్పుడు ఏంటంటే మీరు గ్యాప్ ఇచ్చి మళ్ళా వాడారనుకోండి మీకు సేమ్ ఎఫెక్ట్ వస్తది. హ్మ్. ఓకే. సార్ ఇప్పుడు ఇదే సప్లిమెంట్‌లో ఏదైతే ఇంగ్రీడియెంట్స్ యూజ్ చేస్తారో జనరల్‌గా మనం ఫుడ్ ద్వారా కూడా ఇలాంటివన్నీ తీసుకోవచ్చా? ఇప్పుడు జనరల్‌గా క్రియేటిన్ మోనోహైడ్రేట్ 5 గ్రామ్స్ పర్ డే యూజ్ చేయమని సజెస్టబుల్. హ్మ్. మీరు అదే 5 గ్రామ్స్ త్రూ ఫుడ్ కావాలి అంటే మీకు మాక్సిమం క్రియేటిన్ ఉండేది బీఫ్‌లో. హ్మ్. సో, ఫస్ట్ థింగ్ ఇండియన్స్ డజంట్ కన్జ్యూమ్ బీఫ్ మచ్. నో. సెకండ్ థింగ్ అదే 5 గ్రామ్స్ ఆఫ్ క్రియేటిన్ మీకు బీఫ్ నుంచి కావాలి అంటే అరౌండ్ 2 కేజెస్ ఎంతో తినాలి పర్ డే. అమ్మో! యాహ్! సో, ఓకే. జనరల్‌గా 5 గ్రామ్స్ స్పూన్ వచ్చేసి ఇంతే ఉంటది. హ్మ్. దానికన్నా ఇది 100% బెటర్ అనమాట. ఓకే. సార్ ఇప్పుడు మీరన్నారు కదా! 2 కేజీస్ బీఫ్ తీసుకున్నప్పుడు అది దొరుకుతుంది అని చెప్పేసి. జనరల్‌గా ఏంటంటే మరి ఇది తీసుకోవడం వల్ల ఇప్పుడు బీఫ్ తింటే బాడీ అనేది పెరిగిపోతుంది. యాహ్! అది రెడ్ మీట్ కాబట్టి. చాలామంది ఏమంటారంటే బీఫ్ ఎక్కువ తినడం వల్ల బాడీ తొందరగా పెరుగుతదంటారు. హ్మ్. రీజన్ ఇదే. హ్మ్. దాంట్లో క్రియేటిన్ ఎక్కువ ఉంటది కాబట్టి కంటిన్యూయస్‌గా కన్జ్యూమ్ చేస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా మీ బాడీలో క్రియేటిన్ లెవెల్ పెరుగుతూ ఉంటది. సో, మజిల్ బిల్డింగ్ అనేది ఫాస్ట్ అవుతది. ఓకే. ఓకే. సో, ఇప్పుడు ఈ పౌడర్ యూజ్ చేయడం వల్ల కూడా మజిల్ అనేది పెరిగే ఐ మీన్ మజిల్ ఎలాగో పెరుగుతుంది. గ్రోత్ అనేది ఉంటుంది. సో, వెయిట్ అనేది కూడా పెరగడానికి ఛాన్సెస్ ఉంటాయా? వెయిట్ ఏం పెరగరండి. మజిల్ టిష్యూ పెరుగుతది. అంటే హ్మ్. ఇఫ్ యూ ఆర్ బిల్డింగ్ మజిల్ ఆబ్వియస్‌లీ ఇప్పుడు మీరు 60 కేజెస్ ఉన్నప్పుడు వెయిట్ ట్రైనింగ్ చేసి హ్మ్. మజిల్ పెంచాలనుకున్నారనుకోండి. 1 కేజీ, 2 కేజీస్ ఖచ్చితంగా పెరుగుతారు. మీకు ఓకే. మజిల్ పెరగడం వల్ల వెయిట్ 100% పెరుగుతది. హ్మ్. సో, ఫ్యాట్ అయితే పెరగదు. ఓకే. వెయిట్ అయితే పెరుగుతది. ఓకే. యాహ్! సో, మీరు చెప్పేదైతే 100% ఇది సేఫ్. డెఫినిట్‌గా తీసుకోవచ్చు యాహ్! అని చెప్తారు. 100% సేఫ్. ఓకే. థాంక్ యూ సార్. థాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.